ఏపీలో ఎన్డీఏ కూటమి నూతన ప్రభుత్వం కొలువుతీరింది. దీంతో రాష్ట్రంలో 4వసారి ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టారు. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఆయన నిన్న జరిగిన కేబినెట్ సమావేశంలో పెన్షన్లు పెంచుతూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. కానీ జరిగిన కేబినెట్ భేటీలో వాలంటీర్లను కొనసాగిస్తారా లేదా తొలగిస్తారా అనే దానిపై రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో వాలంటీర్లను పక్కన పెట్టేసినట్టేనా అన్న ప్రశ్నకు మంత్రి పార్థసారథి స్పందించారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ వాలంటీర్లను ఏ విధంగా ఉపయోగించుకోవాలో ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. జూలై 1న పెన్షన్ల పంపిణీ బాధ్యతలను మాత్రం సచివాలయ సిబ్బందికి అప్పగించామని ఆయన చెప్పారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. వాలంటీర్లకు పేపర్ కొనుగోలు కోసం ఇచ్చే అలవెన్స్ 200 రూపాయలను రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం కూడా తీసుకుంది. దినపత్రిక అలవెన్స్ కోసం చెల్లింపులు జరపవద్దని అధికారులను ఆదేశించింది. తక్షణమే ఈ ఆదేశాలు అమల్లోకి వస్తాయని తెలిపింది. గత ప్రభుత్వం సాక్షి పేపర్ కొనుగోలుకు 200 రూపాయలు ప్రతి వాలంటీర్కు అలవెన్స్గా ఇచ్చిన సంగతి తెలిసిందే.